సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తన యొక్క నాలుగు వైపులా ఉన్న ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తన యొక్క నాలుగు వైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డను సర్వ ఖజానాలకు యజమానులుగా తయారు చేశారు. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డను సర్వ ఖజానాలకు యజమానులుగా చేశారు. ఇచ్చేవారు ఒక్కరే, మరియు సర్వ ఖజానాలు ఒకే విధంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే విధంగా సర్వ ఖజానాలు ఇచ్చారు. కొందరికి తక్కువ, మరి కొందరికి ఎక్కువ ఇవ్వడం లేదు. ఎందువలన? ఎందుకు? బాబా ఇచ్చేవారు సర్వ ఖజానాలు ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వడం లేదు. ఎందుకు అంటున్నారు బాబా. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని, బేహద్ ఖజానా. అందువలన ప్రతి ఒక్క బిడ్డ తరగన ఖజానాలకు యజమానులు. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలని కదా, ఖజానాలకు యజమాని బేహద్ ఖజానా. అందువలన ప్రతి ఒక్క బిడ్డ తరగని ఖజానాలకు యజమాని. బాప్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా మరి ఒకేలా సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసే వారిలో కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారు, మరి కొందరు శక్తిని అనుసరించి ధారణ చేస్తున్నారు. కొంతమంది సర్వ ఖజానాలు కూడా ధారణ చేస్తున్నారు, మరి కొంతమంది వాళ్ళ శక్తి అనుసారంగా ధారణ చేస్తున్నారు. కొందరు నంబర్ 1, మరి కొందరు నంబర్ వారిగా ఉన్నారు. ఎవరు ఎంత ధారణ చేస్తారో అంతగా వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా ఆ ఖజానాల యొక్క నష స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంత ధారణ చేస్తారో వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా, నయనాల ద్వారా ఆ ఖజానాల యొక్క నష స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు బాబు. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ ముఖము ద్వారా, నయనాల ద్వారా నిండుగా కనిపిస్తుంది. స్థూల ఖజానాలు పొందిన ఆత్మ యొక్క నడవడికి ద్వారా, ముఖం ద్వారా తెలుస్తుంది కదా. స్థూలంగా ఖజానాలు పొందిన ఆత్మ ముఖము మరి నడవడికలు ఏ విధంగా ఉంటాయనే తెలుస్తుంది కదా అని అడుగుతున్నారు బాబు. తెలుస్తుంది కదా. అదేవిధంగా ఈ అవినాశీ ఖజానాల యొక్క నష మరి సంతోషం స్పష్టంగా కనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబు. కనిపిస్తుందా? సంపన్నత యొక్క నష నిత్యంత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఈ సంపన్నత యొక్క నష నిత్యంత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నష ఉంటుందో అక్కడ చింత అంటూ ఉండదు అంటున్నారు. ఎక్కడైతే ఈశ్వరీయ నష ఉంటుందో అక్కడ చింత అంటూ ఉండదు. నిత్యంత చక్రవర్తులుగా అవుతారు. మరి మీరందరూ కూడా ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నమైన నిత్యంత చక్రవర్తులే కదా. మరి మీరందరూ కూడా ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నమయ్యి నిత్యంత చక్రవర్తులే కదా. ఈ 4-5 రోజులు యోగం చేసి కదా ఖజానాలకు చక్రవర్తులు అయిపోయినారా? చక్రవర్తులేనా? ఏదైనా చింత ఉందా అని అడుగుతున్నారు బాబా. ఉందా చింత? చింత ఏమైనా ఉందా? ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు కదా. త్రికాలదర్శి స్థితిలో స్థితులైన వారికి తెలుసు ఏది జరుగుతుందో అదెంత మంచిదే కదా. త్రికాలదర్శి స్థితిలో స్థితులైన ఆత్మలకు తెలుసంట ఏది జరుగుతుందో
అదంతా మంచిదే అని. మరి ఏది జరగబోతుందో అది ఇంకా మంచిదే అని. ఇంకా మంచిదే అని. ఎందుకు? జరుగుతూ ఉండేది మంచిది, ఇంకా జరిగిపోయేది ఇంకా మంచిది అంటున్నారు. బాబా అంటున్నారు. ఎందుకు? సర్వశక్తివంతుడైన బాబా మీ తోడుగా ఉండారు. సర్వశక్తివంతుడైన బాబా మీ తోడు ఉండారు. ప్రతి ఒక్కరికి నష మరియు గర్వంగా ఉంది కదా. బాప్దాదా సదా మా హృదయంలో ఉన్నారు మరియు మేము సదా బాబా హృదయ సింహాసనంపై ఉన్నాము. ప్రతి ఒక్క బిడ్డ గర్వపడుతున్నారంట. గర్వంగా ఉంది కదా మీకు. ఎందుకంటే భగవంతుడి హృదయంలో ఎవరున్నారు? పిల్లలున్నారు. మరి పిల్లల హృదయంలో ఉన్నారు అని. ఎలాగైతే హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారికి సంకల్పంలో కాదు స్వప్నంలో కూడా దుఃఖమే కాల రానే రాదు అంటున్నారు. ఎవరైతే సదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారికి సంకల్పంలో కాదు స్వప్నంలో కూడా దుఃఖమే కాల రాదు. ఎందువలన? సర్వ ఖజానాలతో సంపన్నులు నిండుగా ఉంటారంట. మరి నిండుగా ఉన్న వస్తువు చెల్లిస్తుందా? ఎలా ఉంటుంది? చెల్లించదు కదా. మరి బాబ్దాదా నాలుగు వైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఖజానాలను పరిశీలించారంట. ఖజానాలు అయితే తరగని ఖజానా లభించాయి, కానీ లభించిన ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ సమాప్తి చేసుకుంటున్నారా, లేక కార్యంలో ఉపయోగిస్తూ కూడా మరింత పెంచుకుంటున్నారా? ఖజానాలు అయితే భగవంతుడు ఇచ్చారు, ఆ ఖజానాలను మరింత పెంచుకుంటున్నారా కార్యంలో ఉపయోగించి, లేదా అది సమాప్తి అయిపోతుందా అని అడుగుతున్నారు. బాబా ఎలా ఉంది? కదా. ప్రతి ఒక్కరు జ్ఞానం ద్వారా కూడా పాలన చేస్తున్నారు. వీళ్ళకి చదువుతుండేది బాబా ఆ భావంతో మీరు వింటూ చెప్పారంటే మంచి రిజల్ట్. ప్రతి ఒక్కరి ఖాతా ఎంత శాతంలో జమ అయింది, ప్రతి ఒక్కరి ఖాతా కూడా ఎంతవరకు జమ అయింది కదా. ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కొరకే కాదు, ఈ ఖజానాల భవిష్యత్తులో కూడా మీ వెంట వస్తాయి అంటున్నారు బాబా. ఈ ఖజానాలు ఎప్పటికే కాదు, భవిష్యత్తులో కూడా మీ వెంట వస్తాయి. జమ అయినదా లేదా వెంట వస్తుందా కనుక ఎంత శాతము జమ అయినది ఆలోచించారా అంటున్నారు. ఆలోచించారా? ఏం చూసి ఉంటారు? సేవ అయితే పిల్లలందరూ యోగము మరియు శక్తిని అనుసరించి చేస్తున్నారు, కానీ సేవ ద్వారా లభించే ఫలం యొక్క జమాలో తేడా ఉండాలి అంటున్నారు బాబా. ఏం చెప్పారు బాబా? సేవ అయితే చేస్తున్నారు కదా, సేవ యొక్క ఆ సేవ చేస్తున్నారు, యోగము మరియు శక్తిని అనుసరించి చేస్తున్నారు, కానీ సేవ ద్వారా లభించే ఫలం యొక్క జమాలో తేడా ఉండాలి. కొంతమంది పిల్లల యొక్క జమా ఖాతా చూశారు, చాలా సేవ చేస్తున్నాము, కానీ సేవ చేసిన దానికి ఫలితం జమ అయిందా లేక లేదా అనే యొక్క గుర్తులు ఏమిటి? సేవ చేశారు, సేవ చేసిన దానికి జమ అయిందా లేదా అనే దానికి గుర్తులు ఏమిటి అంటున్నారు బా. గుర్తులు ఏమిటంట? ఇంకా అందరూ చెప్పచ్చు. గుర్తులు చెప్పండి.
అన్నయ్యలు కూడా చెప్పచ్చు. సేవ చేస్తారు కదా, సేవ చేసిన చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సేవకు సహయోగించిన వాళ్ళకి కూడా సంతోషం ఉంటుంది. ఆ సేవ ఎవరి కోసం చేశామో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఆ సేవను ఎవరైతే చూశారో వాళ్ళు కూడా సంతోషం, దాని గురించి విన్నా కూడా అంత సంతోషం. ఆ సేవకు అంత ఆనందం ఉంటుంది. మనసు ద్వారా, వాచ ద్వారా, కర్మన ద్వారా మూడింటికి 100% మార్కులు ఉంటాయి. మూడింటిలో 100% మార్కులు ఉంటాయి. సేవ చేశారు, కానీ సేవ చేసే సమయంలో లేక సేవ తర్వాత ఆ సమయం యొక్క ఆ స్వయం యొక్క మనసులో సంతుష్టత మరియు వెనువెంట ఎవరికి సేవ చేశారో వారు మరియు సేవలో సహయోగులైన వారికి లేక సేవ చూసిన వారికి విన్న వారికి కూడా సంతుష్టత ఉంటుంది. సేవ చేశారో సేవ చేసిన వారికి, సేవలో సహయోగులైన వారికి, సేవ వెనువెంట ఎవరికి సేవ చేశారో వారు మరి సేవలో సహయోగులైన వారికి, చూసిన వారికి కూడా విన్న వారికి కూడా సంతుష్టత ఉంటే జమ అయినట్లా అంటున్నారు. అందరూ బండారు సేవ చేస్తారా? పాత్రలన్నీ క్లీన్ చేస్తారా? ఇక్కడంతా బాగా శుభ్రం చేద్దామా? కింద పైన చుట్టుపక్కల చేద్దామా? అందరూ కన్నా సేవ చేద్దామా? చైర్లన్నీ పక్కకు పెట్టడం, క్లీన్గా చేయడం, అన్ని సేవ చేద్దామా? కరుణా సేవకి 100 మార్కులు, మనసా సేవకి 100 మార్కులు, వాచా సేవకి అన్నిటికీ 100 మార్కులు. సేవ అనే సబ్జెక్టులో 100 మార్కులు మరి సంపాదించుకోవాలనుంది ఆశ. 100 మార్కులు 100కి 100 సంపాదించాలనుకుంటుందా? పిల్లలకి ఉంటుందా? చదువుకున్న పిల్లలకి నేను 100కి 100 పొందాలని అట్లా ఉంటుందా? మీకు నష్టం ఉందా? అనగా స్వయం యొక్క సంతుష్టత, సర్వుల యొక్క సంతుష్టత లేకపోతే తక్కువ శాతం జమ అవుతుంది. గుర్తుంచుకోండి. స్వయం సంతుష్టంగా ఉండాలి. పెరగాలి. ఎవరు చేసిన వాళ్ళకు పెరగాలి, చేసిన వాళ్ళకు పెరగాలి, అది చూసిన వాళ్ళకి, దాంట్లో సహయోగులైన వారికి అందరికీ సంతోషం కలగాలి. ఒకరు సంతోషం తక్కువ వచ్చింది, సగమే ఉంది అనుకోండి, జమ కూడా సగమే అయినట్లు ఉంటారు. యథార్థ సేవ యొక్క విధి గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను. 3 విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుంది అని చెప్పాను కదా ఇంతకు ముందు కూడా అన్నారు. యథార్థ విషయాలు 3 విషయాలు చెప్పారంట. యథార్థ సేవ యొక్క విధి పూర్వకంగా ఇంతకు ముందు కూడా చెప్పారంట బాబా. ఆ 3 విషయాలు విధి పూర్వకంగా ఉండాలి అంటున్నారు బాబా. ఆ 3 విషయాలు ఏంటంట చెప్పాను కదా. 3 విషయాలు అంటున్నారు బాబా. ఈ మురళీలు అందరూ చదువుకొని ఉంటారు. ఆ 3 విషయాలు ఏంటో చెప్పచ్చు. నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల స్వభావము, నిర్మల మాట, భావము, భావన మరియు స్వభావము. మాట ఈ 3 ఏ ఒకటి లోపంగా ఉన్నా, 1 ఉండి 2 లేకపోయినా, లేక 2 ఉండి 1 లేకపోయినా కానీ ఆ బలహీనత జమా ఖాతాని తగ్గించేస్తుంది. ఈ 3 1 ఉండి 2 లేకపోయినా, లేదా 2 ఉండి 1 లేకపోయినా, ఈ 3 కూడా లేకపోతే జమా ఖాతాని, ఈ బలహీనత అనేది జమా ఖాతాని తగ్గించేస్తుంది అంటున్నారు. మనసు మంచిదే, మార్క్స్ స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడేమైంది, మంచి భావన చేస్తున్నారు పాపం, అట్లేం తేడా లేదు, కానీ మాట సరిగా కుదురలేదు కాబట్టి. కనుక 4 సబ్జెక్టుల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 4 సబ్జెక్టులో నా జమా ఖాతా ఎలా ఉంది అని 4 సబ్జెక్టులో పరిశీలించుకోండి. కనుక 4 సబ్జెక్టులో నా జమా ఖాతా ఎలా ఉంది అని. ఎందుకు
ఎందుకంటే బాప్దాదా చూశారు, కొంతమందికి 4 విషయాలు అనగా భావము, భావన, దాని అనుసరించి చూస్తే కొంతమంది పిల్లలు ఇక సేవా సమాచారం చాలా బాగుందంట, కానీ జమా ఖాతా తక్కువగా ఉందంట. సేవాభావం బాగుందంట, కానీ జమా ఖాతా తక్కువగా ఉంది అంటున్నారు బాబు. ప్రతి ఖజానా గురించి పరిశీలించుకోండి. జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పం మరియు కర్మ చేసినా కానీ అది జ్ఞానయుక్తంగా అయ్యి చేశానా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. ఏమని పరిశీలించుకోవాలంట? ఏ సంకల్పం చేసినా మరి కర్మ చేసినా కానీ అది జ్ఞానయుక్తంగా అయ్యి చేశానా అని. సాధారణత లేదు కదా. చేసే ప్రతి కర్మ కూడా బాబా చెప్పినట్లుగా శ్రీమతం అనుసారంగా ఉండాలి. అప్పుడు మీకు జ్ఞానం సబ్జెక్టులో 100% లేదు. 7-8 పనులు మంచిగా చేశారు, 2-3 మాత్రం జ్ఞానానికి కొంచెం వేరుగా చేశారనుకోండి, అక్కడ శాతం అనేది తగ్గిపోతుంది. సాధారణత లేదు కదా. అదేవిధంగా యోగము అనగా సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాదా? సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాదా? ప్రతిరోజు యొక్క దినచర్యంలో సమయం ప్రమాణంగా ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తి మీ అదుపులో ఉండాదా అని అడుగుతున్నారు బాబు. ఆ శక్తి మీ అదుపులో ఉండాదా? మాస్టర్ సర్వశక్తివంతులు అంటేనే యజమానులు సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ విధంగా ఉండకూడదు అంటున్నారు బాబు. ఈ విధంగా ఉండకూడదు. ఒకవేళ సమయం అనుసారంగా జ్ఞానం అనుసారంగా శక్తి ప్రత్యక్షం కావడం లేదు అంటే ఒక్క శక్తి అయినా ఆజ్ఞానుసారం నడిపించకపోతే నిర్విఘ్న రాజ్యాధికారులుగా ఏ విధంగా అవుతారు అంటున్నారు బాబు. సహనంగా ఉండాలి. సహన శక్తి అక్కడ ఉపయోగించలేదనుకోండి, అన్ని శక్తులపైన మనకి కంట్రోల్ లేదు. అది కొన్ని చోట్ల పరిశీలించాలి, కొన్ని చోట్ల వెంటనే నిర్ణయం తీసుకుందాం, కార్యంలోకి తేవాలి. లేట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. ఇట్లా అన్ని శక్తులను కార్యంలో ఏ సమయంలో ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని కార్యంలో ఉపయోగించే స్థితి మనకి. వాళ్ళు ఏమంటారు? మాస్టర్ సర్వశక్తివంతులు. శక్తుల ఖజానా ఎంత జమ అయింది? ఎవరైతే సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తారో వారికి జమ అవుతూ ఉంటుందంట. పరిశీలించుకుంటూ వెళ్తున్నారా? నా ఖజానా ఏ విధంగా ఉంది అని పరిశీలించుకుంటూ వెళ్తున్నారా? నా జమా ఖాతా ఏ విధంగా ఉంది అని. ఎందుకంటే బాప్దాదాకి పిల్లలందరి పట్ల అతి ప్రేమ ఉంది. అందువలన పిల్లలందరి యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలని బాప్దాదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ధారణకు గుర్తులు ఏమిటి? అదేవిధంగా ధారణ చేశారు. ధారణకు గుర్తులు ఏమిటంట? ప్రతి కర్మ గుణ సంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణం అవసరం ఉంటుందో ఆ గుణము నడవడిక మరియు ముఖం ద్వారా ముఖంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒకవేళ ఒక గుణము అయినా లోటుగా ఉంది అంటే కర్మ చేసే సమయంలో సరళత మధురత అవసరము అయితే మాట మరియు కర్మలో సరళత మరియు మధురతకు బదులు కొంచెం ఆవేశము లేదా అలసట కారణంగా మాటలో మధురత ముఖములో మధురత లేకుంటే సీరియస్గా ఉంటే గుణ సంపన్నులని అంటారా? అనరు కదా. ఎటువంటి పరిస్థితి అయినా కానీ మన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షం అవ్వాలి అంటున్నారు. కోపంగా ఉండే వ్యక్తి దగ్గర మనం ఎలా ఉండాలి? శాంతిగా ఉండాలి. శాంతితో కార్యాన్ని తీసుకోవాలి. అది ముఖంలో కనపడాలి, మీ నడవడికలో కూడా కనపడాలి. గుణాలు 2 రూపంలో కనపడాలి. ముఖంలో ఫీలింగ్ రూపంలో కనపడుతుంది, నడవడికలో కర్మ రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా గుణాలను మీరు ఏ సమయానికి ఎలా ఉపయోగించాలో అది ప్రతి కర్మ కూడా గుణ సంపన్నంగా ఉండాలి. అది ధారణ సబ్జెక్టులో మనం 100 మార్కులు పొందిన దానికి గుర్తు ఉన్నారు బాబా.
ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాను. అదేవిధంగా సేవలో సేవాదారి యొక్క అన్నింటికంటే మంచి గుర్తులు ఏమిటి? స్వయం కూడా సదా తేలికగా, ప్రకాశంగా మరియు సంతోషంగా కనిపించాలి. సేవకి ఫలము సంతోషం అంటున్నారు బాబు. సేవ చేసేటప్పుడు తేలిగ్గా ఉండాలి. బుద్ధి మనసు కూడా టెన్షన్గా, భారంగా, విధి లేక కదా పని అయిపోతే బాగుండు అని స్టేజ్లో చేస్తూ ఉంటాం. అది రియల్గా మనం సేవ చేయాల్సిన విధానం కాదు. తేలిగ్గా చేయాలి, సంతోషంగా చేయాలి, ప్రకాశంతో నిండి ఉండాలి. ప్రకాశం అంటే జ్ఞానం. ఏ కార్యం చేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా జ్ఞానయుక్తం కూడా అందులో కలవాలి. అంటే ఏ సేవను ఎలా చేయాలి, ఏ స్థాయిలో చేయాలి, ఎంతవరకు చేయాలి అనే జ్ఞానం కూడా ప్రకాశంతో కూడి ఉండాలి. కాబట్టి తేలికదనం ఉండాలి, ప్రకాశం ఉండాలి, మరి చేస్తూ కూడా సంతోషంగా ఉండాలి. సేవ చేస్తూ అలసట, చిట్టుపట్టలు, బాధ కదా ఒక రకంగా శ్రమ అనిపించింది అనుకోండి, అది నిజమైన సేవాదాని యొక్క స్వరూపం కాదు. ఒకవేళ సేవ చేస్తూ సంతోషం మాయమైపోయింది అంటే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయం ఉపయోగించారు, శ్రమ చేశారు కనుక కొంచెం శాతం జమ అవుతుంది. వ్యర్థమైతే అవ్వదు, కానీ ఎంత శాతం జమ అవ్వాలో అంత శాతం జమ అవ్వదు అంటున్నారు బాబు. చిన్న గుణం దారిన చేయకపోతే ఇంత కష్టపడి ఇంత చేసి కూడా దానికి ఎంత ఫలితం పొందాలి, ఫలితం పొందలేకపోతాం. అదేవిధంగా సంబంధ సంపర్కాలకు గుర్తులు ఆశీర్వాదాల యొక్క ప్రాప్తి లభించాలి. ఎవరి యొక్క సంబంధ సంపర్కంలో వచ్చినా కానీ వారి ముఖము నుండి మీకు ఆశీర్వాదాలు లభించాలి. చాలా మంచివారని పైకి కాదు, మనసుతో ఆశీర్వాదాలు రావాలి. ఆశీర్వాదాలు సాధ్య పురుషార్థానికి సాధనమవుతుంది అంటున్నారు. సంబంధ సంపర్కాలు ఎలా ఉండాలి అంటే అందరూ కూడా మనల్ని మంచివాళ్ళు, వీళ్ళు మంచి గుణవంతులు, వీళ్ళు మంచి జ్ఞానులు అని ఇతరుల నుంచి మనకు మంచి సర్టిఫికేట్ రావాలి. అప్పుడు మనకు సంబంధ సంపర్కాల్లో మార్కులు జమైంది. ఉపన్యాసం చెప్పలేరు, మనసా సేవ కూడా శక్తివంతంగా లేదు, కొత్త ప్లాన్స్ కూడా వేయలేరు, అయినా పర్వాలేదు. అన్నింటికంటే సాధ్య పురుషార్థం యొక్క సాధనం ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఉపన్యాసం చెప్పలేరు, ప్లాన్ వేయలేరు, కానీ ఏమి తెలియకపోయినా పర్వాలేదు, అందరికి మీరు ఆశీర్వాదం ఇవ్వండి, అందరి దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి. కొంతమంది పిల్లల యొక్క సంకల్పాలు బాధ్యత గ్రహించారంట. కొంతమంది పిల్లలు సమయం అనుసారంగా పరిస్థితులు అనుసరించి అంటున్నారు. ఒకవేళ ఎవరైనా చెడు పనులు చేస్తే వారికి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాము అన్నారంట. ఎలా ఇస్తాము అని, వారిపై కోపం వస్తుంది కదా, ఆశీర్వాదాలు ఎలా ఇస్తామో అన్నారంట. అనుకున్నాం. క్రోధం యొక్క పిల్లలు చాలామంది ఉన్నారు. వారు చెడు పనులు చేసేవారు, వారు చెడువారు అని చెడు అని మీకు సరిగానే అర్థం చేసుకున్నారు. మంచిదే, మంచి నిర్ణయాలు చేశారు, బాగా అర్థం చేసుకున్నారు. కానీ అర్థం చేసుకోవడము ఒక విషయం, ఆ చెడు పనిని, ఆ చెడు విషయమును మీ మనసులో నింపుకోవడం మరొక విషయం. అర్థం చేసుకోవడము మరియు నింపుకోవడము రెండింటిలో తేడా ఉంటుంది కదా, రెండింటిలో తేడా ఉంటుంది కదా. ఒకవేళ మీరు తెలివైన వారే అయితే ఆ చెడు విషయాలు మీ దగ్గర ఉంచుకుంటారా? వారు చెడువారు, స్వభావం సహయోగం ఉంది, స్నేహం ఉంది, అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళు ఇలాంటి వాడు కదా ఆ భావంతో వాళ్ళు సంబంధ సంపర్కం రావడం, ఇవన్నీ ఏమవుతుందంటే ఆశీర్వాదాలు. వారు చెడువారు, వారిని మీ మనసులో నింపుకున్నారంటే మీ చెడు వస్తువుని, మీరు చెడు వస్తువుని మీ దగ్గర పెట్టుకున్నట్లే అంటున్నారు. అర్థమైందా? వేరే విషయం స్వయంలో నింపుకోవడం, వేరే విషయం తెలివైన వారిగా అవడం. మంచిదే, అవ్వండి, కానీ
మీలో నింపుకోకండి. మీలో నింపుకోకండి. వీరు ఇలాంటి వారు అనుకున్నారంటే నింపుకున్నట్లే కదా. వీరు ఇలాంటి వారే అన్నారంటే మరి నింపుకున్నట్లే కదా. అలా భావించి వ్యవహారంలో రావడము తెలివి కాదు. కనుక బాప్దాద పరిశీలించారు. ఇప్పుడు సమీపంగా రావడం కాదు, మీరు తీసుకురావాలి. కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, కొంచెం సైగ ఇవ్వండి. 10 సంవత్సరాలు పడుతుందా లేదా 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుంది అని అడిగితే బాప్దాద పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. పిల్లలను అయితే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈరోజు బాబా మిమ్మల్ని అడుగుతున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు ఎవరు అని. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు ఎవరు? డ్రామాయేనా లేక నిమిత్తము ఎవరు? ఎవరి కొరకు ఆగి ఉంది? ఉదయం అనే పాట ఉంది కదా, పాట ఉదయాన్ని తీసుకొచ్చేవారు ఎవరు అంటున్నారు బాబు. పాట ఉదయాన్ని తీసుకొచ్చేవారు ఎవరు? వినాశకారులు వినాశనం చేయాలని తప్పిస్తూ ఉన్నారు. కానీ నవ నిర్మాణం చేసేవారు అంతగా రెడీగా ఉన్నారా అంటున్నారు బాబా. నవ నిర్మాణం చేసేవారు వినాశనం చేసేవారికి వైజ్ఞానికులు రెడీగా ఉంటారు. ఒక సెకండ్లో బాంబు వేస్తే వినాశనం. కానీ నవ నిర్మాణం చేసే మనము గుణాలతో శక్తులతో రెడీగా ఉన్నారా? ఉన్నామా? మన కారణంగానే వినాశనం ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతాం. రెడీగా ఉన్నారా? పాతది సమాప్తి అయిపోయిన తర్వాత నవ నిర్మాణం జరగకపోతే ఏమవుతుంది? ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రేస్మతులు మరియు నమస్తే. బాబా నమస్తే, తండ్రి నమస్తే. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా? కానీ వాళ్ళ శక్తిని అనుసరించి ధారణ చేస్తున్నారు. సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తన యొక్క 4 వైపులా ఉన్న ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తన యొక్క 4 వైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డను సర్వ ఖజానాలకు యజమానులుగా తయారు చేశారు. బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డను సర్వ ఖజానాలకు యజమానులుగా చేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వ ఖజానాలు ఒకే విధంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే విధంగా సర్వ ఖజానాలు ఇచ్చారు. కొందరికి తక్కువ మరి కొందరికి ఎక్కువ ఇవ్వడం లేదు. ఎందువలన? ఎందుకు? బాబా ఇచ్చేవారు సర్వ ఖజానాలు ఇచ్చారు. కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వడం లేదు. ఎందుకు అంటున్నారు బాబా. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని.
బేహద్ ఖజానా. అందువలన ప్రతి ఒక్క బిడ్డ